హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ ఫిబ్రవరి 27. అంటే మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందండి. రేపే మనకి పోస్టల్ జీడిఎస్ 2026కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఫిబ్రవరి 28 శనివారం సాయంత్రం 6 గంటల్లోపు 28,636 మంది క్యాండిడేట్స్ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందండి. మరి ఫిబ్రవరి 28 అంటే రేపు రిజల్ట్స్ అనేవి 100% ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా లేదా పోస్ట్ పోన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా ఈ పోస్టల్ జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకున్న వారిలో నేను చెప్పే డివిజన్స్ కి ఎవరైతే పెట్టుకొని ఉంటారో వారందరికీ కూడా 99% జాబ్ అయితే రావడానికి అవకాశం ఉందండి. మరి ఆ డివిజన్స్ ఏంటి, అలాగే అన్ని క్యాస్ట్ కేటగిరీస్ అభ్యర్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇంకా జనరల్ కేటగిరీ. సో ఈ కేటగిరీస్ అన్నింటికి కూడా అసలు ఎగ్జాక్ట్ గా ఎన్ని మార్క్స్ 10th క్లాస్ లో వచ్చుంటే మీ పేరు సెలక్షన్ లిస్ట్ లో వస్తుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీ అందరికీ చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అన్ని పాయింట్స్ కూడా కవర్ చేశాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇండియా పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే రిజల్ట్స్ డేట్ అనేది ఫిబ్రవరి 28, 2026 అని ఇచ్చారండి. కానీ నోటిఫికేషన్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు నోటిఫికేషన్ చదవండి, టెంటేటివ్ డేట్ అని మాత్రమే ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 28న 99% రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. కానీ 1% డిలే అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈసారి 28,636 జాబ్ వేకెన్సీస్కి గాను లక్షల్లో క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకున్నారు. మరి అందరి అప్లికేషన్స్ని ఎవాల్యూషన్ చేసి ర్యాంకింగ్ అనేది ఇచ్చి టాప్ క్యాండిడేట్స్ అంటే 10th క్లాస్ మార్క్స్, క్యాస్ట్ రిజర్వేషను, ఇంకా మీరు ఏ డివిజన్కి పెట్టుకున్నారో ఆ స్టేట్స్ డివిజన్స్లో పోస్ట్స్ అనేవి అవైలబిలిటీని బట్టి మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందండి. కాబట్టి కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజల్ట్స్ అనేవి 1 నుంచి 2 రోజులు అటు ఇటుగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫిబ్రవరి 28 రిజల్ట్స్ డేట్ అనేది టెంపరీ మాత్రమే అండి. అయితే మీరైతే కంగారు పడాల్సిన పని లేదు. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోస్టల్ జీడిఎస్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారి యొక్క రిజల్ట్ అనేది ఆన్లైన్ అయితే చేయడం జరిగింది. సో 99.99% రేపు సాయంత్రం 6 గంటల లోపు రిలీజ్ చేస్తారు. మరి వీడియో చూస్తున్న వారందరికీ చెప్తున్నాను, మీ పేరు అనేది లిస్ట్ లో వస్తుందా రాదా, మీకు అసలు జాబ్ రావడానికి ఎంత అవకాశం ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మీకు అసలు 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ లేదా పర్సంటేజ్ లేదా జీపీఏ పాయింట్స్ ఏవైనా సరే అసలు ఎంత వచ్చింది, ఇంకా మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఏ డివిజన్ కి అప్లై చేసుకున్నారు, మీ ఏజ్, అలాగే మీ యొక్క పాస్డ్ అవుట్ ఇయర్ అంటే మీరు 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యారు అనేది ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా మాక్సిమం నేనైతే రిప్లైస్ ఇస్తాను, కాబట్టి తప్పకుండా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక ఈసారి రిలీజ్ చేసే పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయండి. అవి ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నేమ్స్ అంటే సెలెక్ట్ ఎవరైతే అవుతారో వారి పేర్లు కూడా ఈసారి లిస్ట్ లో అయితే వస్తాయి. ఇప్పటి వరకు మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదలయ్యాక అందులో సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ నేము, తర్వాత పోస్ట్ కమ్యూనిటీ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్, నెక్స్ట్ 10th లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో పర్సంటేజ్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఎక్కడ చేసుకోవాలి అనేది లొకేషన్ కూడా ఇచ్చేవారండి. అయితే ఈసారి మీ ఇంటి పేరుతో కలిపి మీ పూర్తి పేరు అనేది కూడా లిస్ట్ లో అయితే ఇస్తారని మనకైతే అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అందరికి గుడ్ న్యూస్ అని తమ్నీళ్ళు చెప్పాను కదా, అది ఏంటి అని అంటే అది కొంతమందికి మాత్రమే అండి. నోటిఫికేషన్ లో చాలా స్టేట్స్ డివిజన్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ కి మీరు అప్లికేషన్ పెట్టుకున్న టైంలో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పే స్టేట్స్ లేదా డివిజన్స్ కి ఈ యొక్క జాబ్ ప్రిఫరెన్స్ లొకేషన్స్ పెట్టుకొని ఉంటారో వారందరికీ కూడా 99.99% జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో మీరు సెలెక్ట్ అవ్వడానికి కూడా 100% అవకాశం ఉంది. ముందుగా పీడబ్ల్యూడి ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో మీకు 10th క్లాస్ లో 78% నుంచి 85% మధ్యలో వచ్చి మీరు బీహార్ లేదా మధ్యప్రదేశ్ పెట్టుకొని ఉన్నట్లయితే మాక్సిమం 99% మీకు జాబ్ అక్కడ రావడానికి అవకాశం ఉంది. సేమ్ అలాగే పీడబ్ల్యూడి మేల్స్ కి కూడా బీహార్, మధ్యప్రదేశ్ స్టేట్స్ లో మీకైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి జాబ్ రావడానికి. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు మినిమం 85% నుంచి అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్కి పెట్టుకొని ఉన్నట్లయితే
మీకు కూడా 99% జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 10th క్లాస్లో 98% నుంచి 100% వచ్చి ఉంటే నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు ఈ డివిజన్స్ కి మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకొని ఉన్నట్లయితే జనరల్ కేటగిరీస్ వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు మాక్సిమం 98 నుంచి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు మినిమం 83% నుంచి 96% లేదా అంతకంటే ఎక్కువగా వచ్చినా సరే ఏపీ అండ్ తెలంగాణలో మీకైతే మ్యాక్సిమం పోస్టింగ్ అయితే వచ్చేస్తుందండి. సో మీరు ఆప్షన్ అనేది ఏపీ తెలంగాణ పెట్టుకొని ఉన్నట్లయితే మ్యాక్సిమం 99% ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎలాంటి దిగులు లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవచ్చు. ఒక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి తప్పించి మిగిలిన వారందరికీ కూడా 10th క్లాస్లో 85% కంటే ఎక్కువగా వచ్చి ఉంటేనే జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది యాక్చువల్ ట్రూత్ అనమాట. ఎవ్వరు కూడా మీకు చెప్పుండ్రు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద సెలక్షన్ క్రైటీరియా కూడా చూడవచ్చు. సో మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ముందుగా 10th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారండి. తర్వాత మీ క్యాస్ట్ అనేది ప్రయారిటీ తీసుకుంటారు, సెకండ్ ప్రయారిటీ అనమాట. సో ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీస్ కి సంబంధించి వారందరికీ కూడా ఈసారి 65% నుంచి 75% వరకు రేపు రిలీజ్ చేసే మెరిట్ లిస్ట్ లో పేర్లు వస్తాయనేసి మనకైతే ఒక చిన్న అప్డేట్ ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. దాని గురించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే సెలెక్ట్ అయిన వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ అయినా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఇది ఎవరికంటే ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది కూడా ఒరిజినల్ అనమాట. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే పనికిరావండి. సో ఒక 1 year 2 years అయితే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. లేకపోతే రెన్యూవల్ అయితే చేయించుకోవాలి మీరు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఇది అందరికీ ఉండాల్సిన పని లేదు. ఓసీ స్టూడెంట్స్ లేదా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంటే అప్పుడు మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలా కాకుండా మీరు అప్పుడు నో పెట్టుకొని ఉన్నట్లయితే ఇది మీకైతే అవసరం లేదండి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మెడికల్ సర్టిఫికేట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్కి అయితే వెళ్ళండి. మెడికల్ ఫిట్నెస్ ఫామ్ సర్టిఫికేట్ ఒకటైతే అడగండి. మీకైతే ఒక ఫామ్ అనేది జిరాక్స్ కాపీ తీసిస్తారు. సో ఆ ఫామ్లో మొత్తం మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళి మీరైతే అక్కడ డాక్టర్ యొక్క సైన్ స్టాంప్ అయితే వేయించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకైతే మెడికల్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తప్పకుండా మీరైతే ఒరిజినల్స్ అనేవి క్యారీ చేయాలండి. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పారు. ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. అది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి అనేది కూడా రేపు మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎదురుగానే ఇస్తారనమాట. మీరైతే కంగారు పడొద్దు. లొకేషన్ అనేది ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలండి. తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది ఎలా చేస్తారు, ఏంటి ట్రైనింగ్ ఎలా ఇస్తారు అనేది కూడా మీకు మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఫైనల్ గా మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. మీకు జరిగేదంతా కూడా ఇదండి. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా సరే తప్పకుండా కామెంట్ చేయండి. సో అందరూ కూడా మీ యొక్క మార్క్స్, తర్వాత మీరు ఏ డివిజన్కి అప్లై చేశారు, దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. మ్యాక్సిమం నేనైతే మీ అందరికీ రిప్లై ఇదే ఇస్తాను. వీడియోలో ఎక్కడైనా సరే ఏదైనా పాయింట్ దగ్గర మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఒకవేళ మొత్తం కూడా మీకు అర్థమైంది, వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందన్నమాట. హైప్ ఐకాన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మన వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇంకా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఫైనల్ గా చెప్తున్నాను, వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ రీచ్ అయితే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఇదండి ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ కి సంబంధించి. ఇంకా ఏమైనా సరే అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికీ కూడా తెలుపుతాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.